ఏపీలో భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడిపోతున్నారు. వడదెబ్బతో ప్రజలు ప్రాణాల ఆవిరవుతున్నాయి. ఒక్కరోజే ఏపీలో వడదెబ్బకు 21 మంది మరణించారు. విజయవాడలోనే 10 మంది మృతి చెందారు. దీంతో ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. దయా దాక్షిణ్యం లేకుండా వరుణుడు చేస్తున్న యుద్ధానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కాసేపలా బయటికెళ్లి వచ్చేవారు కూడా వడదెబ్బకు గురవుతున్నారు. ఏపీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో జనమంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు, విలవిల్లాడిపోతున్నారు. కొద్దిసేపు బయటికి వెళ్లొచ్చినా సరే వారు వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. బయటకు వెళ్తే అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బకు గురి కాకుండా తగిన వాటికి సంబంధించి చిట్కాలు పాటించాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అటు వడదెబ్బతో ఇప్పటికే 21 మంది మరణించిన సందర్భం కనిపిస్తోంది. అయితే విజయవాడలోనే మొత్తం 10 మంది వడదెబ్బకు గురై మరణించారు. దీంతో ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అటు దయా దాక్షిణ్యం లేకుండా వరుణుడు యుద్ధం చేస్తున్నాడని చెప్పాలి. జనం ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు. దయా దాక్షిణ్యం లేకుండా భానుడు చేస్తున్న యుద్ధానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కాసేపలా బయటికి వెళ్లొద్దాం అనుకున్నా సరే కూడా వారంతా కూడా వడదెబ్బకు గురవుతున్నారు. మనం చూడొచ్చు, విజయవాడలో ఒక్క రోజులోనే 10 మంది వడదెబ్బకు గురై మరణించారు. అటు మొత్తంగా చూసుకుంటే ఒక్క రోజులోనే 21 మంది మరణించారు. రోజు రోజుకు ఎండలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దాంతో జనమంతా కూడా బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఏపీలో ఎండలకు సంబంధించిన సమాచారం ఏంటి? ఝాన్సీ, మొత్తం రాష్ట్రంలో ఎండలు వేడిమికి ప్రజలు విలువిలులాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉదయమే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో 10 గంటలకి ఇళ్లకు పరిమితమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం భానుడి బగబగకు ప్రజలు మాత్రం తీవ్ర విలువిలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆ సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో చూసుకుంటే అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎండలు వేడికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వృద్ధులు, చిన్నారులు బయటకు రాకూడదని డాక్టర్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎండలు విపరీతంగా ఉన్నాయనే దానిపైన నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకమైనటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా చలవ పందర్లు, అదేవిధంగా వాటరు ఏదైతే ఉన్నాయో ఆ వాటర్లను కానీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా కార్మికులు ఉపాధి హామీ పనులు కానీ లేకుంటే ఇతర కార్మిక సంస్థల్లో పనిచేసే వారికి కానీ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పడం జరిగింది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీసుకుంటే కర్నూలు, అదేవిధంగా నంద్యాల, ఆలగడ్డ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు, నంద్యాల, బనగానపల్లె, డోను, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ఎండలు విపరీతంగా ఉండడం జరుగుతూ ఉంది. ఈ ఎండలతో ఉక్కపోయడము, ఇండ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం ఫ్యాన్లు అన్నీ వేసుకున్నప్పటికీ ఇండ్లలో మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం అనేది ప్రజలు చెబుతూ ఉన్నారు. ఈ ఎండలు వేడిమి తాళలేక చర్మ వ్యాధులు వస్తున్నాయనేది అనేక మందికి ఇప్పటికే హాస్పిటల్లో దారి పట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అనేక మందికి చర్మ వ్యాధులు, అదేవిధంగా చిన్న చిన్న గుళ్ళలు చెలరేగడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారైతే ఈసారి అతి తక్కువ కేవలం మున్సిపాలిటీ, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో అక్కడక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రయాణికులు వచ్చేటువంటి ప్రాంతాల్లో చలివేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకనైనా ఉన్నతాధికారులు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాడో వాటి ఆదేశాల ప్రకారం అనేక చోట్ల తాగునీటి సౌకర్యం కల్పించాలని ఇప్పటికే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ మున్సిపాలిటీ, అదేవిధంగా మండల కేంద్రాల్లో మాత్రము అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేశారు తప్ప పూర్తి స్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదనేది ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఎండలు విపరీతంగా ఉండడమో, వేడిమి తాళలేక ఎండ సూర్యుడికి
తాళలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము, ఏదైనా పనులకు రావాలంటే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతూ ఉన్నారు. కర్నూలు నగరంలో మాత్రం కొన్ని చోట్ల చలువ పందిరులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తం ఆ జిల్లాలో కీలకమైనటువంటి డివిజన్ కేంద్రాల్లో చలివేంద్రాలు అదేవిధంగా ఏదైతే ఈ ఎండ వేడిమికి తాళలేక ప్రత్యేకంగా ఒక షెడ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బస్టాండ్లు ఆవరణాల్లో ప్రజలు ఎక్కువ గుమ్ము కూడే చోట్ల ఆ చలవ పందిరులు ఏర్పాటు చేయాలని ప్రధానంగా కర్నూలు వాసులు కోరుకుంటారు. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలనేది ప్రజలు చెబుతున్నారు. ఎండలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉండడము 40 నుండి 45 డిగ్రీలు దాటి పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే మే నెల అంటేనే బాణుడు బగబగ ఉంటుంది, ఎండలు విపరీతంగా పెరుగుతాయి. అలాంటి సందర్భంలో తాగునీటి సౌకర్యము మండల కేంద్రాల్లోన రెవెన్యూ శాఖ అదేవిధంగా ఈ మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు. ఏదైతే ఎండలు వేడిమి పెరుగుతుండడం అదే 4-5 రోజుల్లో మరీ విపరీతంగా ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, వేడి గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మొత్తం ఎండ వేడిమి తాలేక ఉక్కు ఎక్కువ పెరుగుతూ ఉన్న సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా రోగులు ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలా. బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్న ఎవరైతే రోగులు ఉంటారో వారంతా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.